అందరికీ వందనాలు. ప్రభు మీ కుటుంబాల్లో మీ యొక్క పని పట్ల దేవుడు తోడైంది కాచి కాపాడాక. అయితే నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇవాళ మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సంవత్సరమైనా సరే నీ యొక్క విధి విధానాన్ని లేదా నీ అలవాట్లు, నీ పొరపాట్లు, నీ ఏదైతే జయించలేకపోతున్నావో, ఏదైతే నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావో, అవి ఇప్పుడు ఈ క్షణమే దేవుడి వద్ద తీసుకుని, ప్రభా వీటిని నేను జయించలేకపోతున్నానయ్యా, వీటిని నేను అధిగమించలేకపోతున్నాను, దయచేసి కృప దయచండి. నేను దీనికి ఈ అలవాట్లకైతే నేను బానిసత్వమైన, ఈ అలవాట్లకైతే నేను వాటికి బందీ అయి ఉన్నాను, ఆ బంధకాలు విడిపించండి. నువ్వు ఈ యొక్క మాటలు విన్నట్టు నువ్వు మోకాలిసి దేవుని అడగగలిగితే దేవుడు కంపల్సరీ నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎందుకంటే నేను నరుడును కాదు మాట ఇచ్చి తప్పని కానీ బైబిల్లో చెప్పబడింది. అయితే మనుషులైతే మనన్న పరిస్థితిని బట్టి ఒక మాట ఇప్పుడని మళ్ళీ వెంటనే మాట మార్చేస్తారు. కానీ దేవుడైతే సర్వశక్తి గల దేవుడు. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉంటాయి మాటలు. అయితే ఈ యొక్క మాటలు వింటే ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో ఒక నూతన జీవితంలో నూతన శక్తి, నూతనమైన మీ కుటుంబంలో నూతన ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు మీరు మీ యొక్క గదిలో అవ్వచ్చు, అక్కడ ఏకాంతంగా వెళ్ళి మీ సన్నిధిలో దేవుని పాదాలు పడుతుంది. అయ్యా, ఈ నూతన సంవత్సరం నా కుటుంబంలో ఈ పరిస్థితి, నా కుటుంబంలో ఈ బాధ, నా కుటుంబంలో ఇరుకు ఉందని మీరు మోకాలు వేయగలిగితే దేవుడు మీ పక్షాన మీ యొక్క ప్రార్థనకి మీ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కరూ ఇది అశ్రద్ధ చేయకుండా సమయాన్ని వేటుకో ఖర్చు పెట్టకుండా ఈ యొక్క సమయాన్ని మోకాలు వేసి దేవునితో గోజాడుకునే ఆ యొక్క పరిస్థితి నీకుంటే దేవుడికి కంపల్సరీ నీకు ప్రతిఫలం ఇస్తాడు. దయచేసి ఆ మాటలు నావని కాకుండా దేవుడు నాతో మాట్లాడని మీరు ఇది చేస్తే కంపల్సరీ దేవుడు మీతో మాట్లాడడం కాక మీ కుటుంబ పరిస్థితులు మెరుగై మీ కుటుంబంలో కట్టబడి మీరు అందరూ ఏకాత్మక బ్రతుకుదు కనుక ఈ మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్.